నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ కు తాను కూడా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. ఆళ్లగడ్డలోని తమ స్వగృహంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్లగడ్డలో అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించడం జరిగిందని, దీనిని సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు. నేరుగా మీ ఇంటికి వస్తున్నామని, ఈ డిబేట్కు మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఛాలెంజ్ చేశారు. పోలీసులు కూడా ఎవరూ రారని, కుర్చీలు మాత్రం సిద్ధం చేసుకోవాలని కోరారు. మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో నిరూపించేందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అణిమిని రవినాయుడు, జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీరు ఆళ్లగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే, వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఆడొక్కడికే కాదు, ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో, నేను డిబేట్కి